అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మీ వాహనం క్రష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా వాహనాన్ని నడపండి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు విజయాన్ని సాధిస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించండి. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. మీ వ్యక్తిగత భాగస్వామితో మీ సమన్వయం ఈరోజు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు మీలో శాంతిని అనుభవిస్తారు. మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి. దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు. ఈరోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది. కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు. కుటుంబంలో భార్య పిల్లల విషయంలో కొన్ని సమస్యలుంటాయి. మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు పడవచ్చు, కావున జాగ్రత్తగా ఉండండి. క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి మరియు సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. భూమి మరియు భవనాల కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతును పొందుతారు. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. గృహ సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి. మీ అత్తమామల నుండి లేదా తల్లిగారి నుండి మీకు ధనం అందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈరోజు స్త్రీలకు శుభమైనదిగా ఉంది. కోపం మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి. వ్యాపారానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు తప్పు కావచ్చు. మీ ఆహారంలో కొన్ని ఆయుర్వేద విషయాలను కూడా చేర్చండి. వివిధ ప్రయత్నాలు నమ్మకంగా ఉంటాయి. సాయంత్రం మిత్రులతో కలిసి మీరు కొన్ని చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు. ఇవి మీ దినచర్యల విశ్రాంతిని తీసుకువస్తాయి. మీ కార్యాలయంలో కీలక భద్రతా చర్యలు తీసుకోవడం మీతో పాటు మీ సహచరుల భద్రతను కూడా పెంచుతుంది. ఇది సానుకూలతను పెంచగలదు. లావాదేవీలు విజయాన్ని సాధిస్తాయి. ఇంటితో పాటు బయట పనులపై శ్రద్ధ వహించండి. ఈ రాశి వారికి ఈరోజు విజయవంతమైన రోజు, కానీ మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి. కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఇంట్లో చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆటాడేటప్పుడు వారు గాయపడే అవకాశాలున్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి. మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో అపార్థాలు నష్టం చేకూర్చవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశం నీలం రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.